మీ దగ్గర ఉన్న ఒక చైన్ని నేను నవదీప్ గారి దగ్గర కూడా చూసాను. అది మీ చైన్ అయినా లేదు అంటే He asked me like, can I just wear this? ఫింగర్స్ మీద కదా, Yeah, అసలుకి ఫింగర్స్ మీద చేశారు. సో అది వెరీ డిఫికల్ట్ అనిపించలేదా మీకు? యాక్చువల్గా నాకు ఛాలెంజెస్ తీసుకోవడం చాలా ఇష్టం. అందుకే లైక్ అంత మంచి లైఫ్ వదులుకొని కూడా ఐ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్ టు గివ్ టు మై మామ్. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసమే నేను వచ్చాను అనమాట. ఎందుకంటే అసలు మీ సెలెక్షన్ అప్పుడు ఎంత టైం పర్ఫామ్ చేసేవాళ్ళు, మాకు ఎంత టైం అది బయటకు వచ్చేది అవుట్పుట్? ఓకే, సో ఇట్ ఈస్ 8 hours, 8 to 9 hours మేము షూట్ చేసేవాళ్ళం. సో నాకు ఇక్కడ ఒకటే అర్థం కాలేదన్నమాట. మీ మదర్ ఇలా అవడం వల్ల కూడా మిమ్మల్ని లోపలికి పంపించుకోవడానికి ఒక రీజన్ అంటే ఇలాంటి టైంలో మిమ్మల్ని తీసుకోకూడదని ఏమన్నా మీకు అలా ఏమైనా కాల్ వచ్చింది? అనుకుంటున్నాను, బికాజ్ ఆ ఎమోషనల్ థింగ్ మనకి యూజ్ అవుతుందా అవ్వదా అంటే కొన్నిసార్లు అమ్మని ఎంత మిస్ అవుతున్నారు అంటే నేను నిన్ను కూడా చూసాను, మీ బాధపడుతూ పోస్ట్ చేశారు. సో వాళ్ళు ఉన్నప్పుడే ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ లైక్ మమ్మీ డాడీ ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామన్నా అవ్వదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ ఎవరో కాదు, బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా శెట్టి. సో మనం అందరం చూసాం, నిన్న నైట్ మనీష్ మర్యాద బయటకు వచ్చేసారు, ఎలిమినేట్ అయిపోయారు. సో ఎందుకు బయట ఎన్నో హోప్స్తో మంచి స్ట్రాటజీగా తన లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ 2 weeksకే అవుట్ సైడ్ వచ్చేసారు. బట్ లోపల గేమ్ సరిగ్గా ఆడలేదని చెప్పేసి చాలా చాలా ఎలిగేషన్స్ అనేవి దాని మీద ఉన్నాయి. సో అసలుకి ఇదంతా ఏంటి, ఇక్కడ ఆడిన వాళ్ళు లోపల ఎందుకు ఆడట్లేదు, సో దీనిలో ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు శ్వేతా శెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్వేత. హాయ్ ఉమా, హౌ ఆర్ యూ? ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. సో బిగ్ బాస్లో మనీష్ కన్నా నీకు అర్హత తక్కువని లోపల వరకు వెళ్ళలేదా? అసలు ఏంటి రీజన్ అనేది ఇప్పుడు వరకు ఎక్కడ ఓపెన్ అప్ అనేది అవ్వలేదు. సో జెన్యూన్లీ ఈరోజు చెప్పు. సో స్టార్టింగ్ మీ ప్రోమో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. యూకే నుంచి ఇక్కడికి వచ్చి అంత మంచి ప్యాకేజ్ వదులుకొని ఇక్కడికి వచ్చి సో ఇక్కడ బిగ్ బాస్ కోసమే రావడం అండ్ మీ మదర్ కోసం రావడం, ట్రామాలో కూడా మీరు చాలా బాగా ప్రెజెంట్ చేశారు. బట్ ఎందుకు ఎక్కడ మీకు కార్డ్ కూడా నెగిటివ్ చెప్పలేదు, గెస్ట్లు కూడా ఎక్కడ నెగిటివ్ చెప్పలేదు, కానీ ఎందుకు లోపలికి శ్వేత వెళ్ళలేదు? రీజన్ ఏంటి? రీజన్ నాకు కూడా తెలీదు, మీరే బిగ్ బాస్ టీమ్ని అడిగి నాకు చెప్పాలి హానెస్ట్లీ. సో వన్ థింగ్ వాట్ నేనేం గేమ్ ఆడేటప్పుడు నాకేమనిపించింది అని అంటే లైక్ అది పర్సనాలిటీ షో కాబట్టి ఒక గేమ్లో గెలిచినా ఓడిపోయినా అది కన్సిడర్ చేయరు అని అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మాకన్నా ఎక్కువ గేమ్స్ ఓడిపోయింది మనీష్ గారే, అండ్ ఎల్లో కార్డ్స్ కూడా ఎక్కువ మనీష్ గారికి వచ్చింది. మీరు ఓన్లీ మనీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ లైక్ దాట్. మిగతా అందరికి కూడా వచ్చాయి, బట్ ఆ రోజు నా ఎలిమినేషన్ అనేది లిటరల్గా ఇట్స్ లైక్ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నారు అందరు కూడా. సో నేను ఎండ్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలుస్తారు, సో అలా అనుకున్నారు అనమాట. ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆల్సో నౌ ఎవ్రీ వన్ వీఆర్ టాకింగ్ కాబట్టి ఈ థింగ్స్ అన్నీ నాకు తెలిసింది. సో వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. ఓటింగ్ ఏం జరిగింది తెలీదు, మరి మనీష్ని ఎందుకు పంపించారు తెలీదు. లాస్ట్ వరకు కూడా పంపించలేదు కదా, లాస్ట్లో శ్రీముఖి గారు వచ్చి లైక్ పంపిస్తారు. బట్ ఓకే, రైట్ నౌ ఇమీడియట్గా వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వచ్చేసారు. సో నౌ అట్లీస్ట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ద రియల్ ఫేసెస్ ఆఫ్ ఎవ్రీ వన్ అని అనుకుంటున్నాను. సో చూస్తే టాస్క్లో కూడా క్లీనింగ్ టాస్క్తో సహా మీరు చాలా ఫాస్ట్గా చేశారు. అవును, సో ఎక్కడ టాస్క్లో కూడా మిస్ అవ్వలేదు. సో కానీ ఎందుకు అనేది ఒక రీజన్ అనేది ఆడియన్స్కి ఎప్పుడు క్వశ్చన్ మార్క్. నేను లైవ్ సెషన్స్ కూడా చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో, బికాస్ లైక్ ఇప్పుడు ద ఓన్లీ థింగ్ విచ్ డైవర్టింగ్ మై మైండ్ ఈజ్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ద పీపుల్. సో ఆ పీపుల్తో కనెక్ట్ ఉంటున్నాను కాబట్టి నాకు ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. సో అలా లైవ్ సెషన్ చేసినప్పుడు కూడా నాకేమనిపించింది అంటే లైవ్ సెషన్ చేస్తున్నప్పుడు కూడా దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ మీ, మాకు స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఎందుకు మిమ్మల్ని పంపించలేదు, మేబీ దే ఆర్ ప్లేయింగ్ సమ్ స్ట్రాటజీ, వైల్డ్ కార్డ్ ద్వారా పిలుస్తారేమో, దే వాంట్ దట్ అని వస్తున్నాయి ఆన్సర్స్. బట్ గేమ్స్ దట్స్ వాట్ కదా, ఎప్పుడు ఏదన్నా జరగచ్చు బిగ్ బాస్లో, దట్ ఈస్ ద షో. మీరు బాగా ఆడారంత అన్నంత మాత్రాన ఉండాలి, బాగా ఆడలేదు అన్నంత మాత్రాన ఉండకూడదు కాదు. ఇట్స్ లైక్ హౌ దే ఆర్ ప్లానింగ్ ఇట్,
వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ అనేది ఉంటుంది. అంటే బయట చూస్తే మనీష్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవును. అంటే మైండ్ స్ట్రాటజీ మ్మ్. మీరు చూస్తే కనుక మీకు జరిగిన ఒక మనీ టాస్క్ సంబంధించి కూడా అవును, అవును. వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తిని ముందే ముందే. గెస్ట్ చేసేసి చెప్పేయడము మ్మ్. ఇట్లాంటివన్నీ ఇన్ని స్ట్రాటజీస్ చేసిన ఈయన మ్మ్. లోపలికి వెళ్ళి మరి ఏం చేశారు? స్ట్రాటజీస్ అదే ఇప్పుడు అగ్ని పరీక్ష తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని పరీక్షలో ఏంటి అంటే మాకు టైం గ్యాప్ ఉంటుంది అండ్ గేమ్స్ ఏదన్నా జరిగినా కూడా ఆ గేమ్స్ వరకే ఉంటుంది. బట్ లోపలికి వెళ్ళేసరికి ఇట్స్ అ పర్సనాలిటీ షో అండ్ ఏ రియాక్షన్స్ వస్తున్నాయి ఏమొస్తున్నాయి అని అర్థం కాదు. సో అక్కడ మనకి ఎవరు రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఏమవుతుందంటే మేము ఎలా బిహేవ్ చేసాం అనేది బ్రేక్స్లో అయినా ఏదైనా వీ విల్ బి టాకింగ్. బట్ అక్కడ దర్ ఇస్ నో పాసిబిలిటీ అంటే బయటికి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది ఒక వ్యూయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తనకి లేదు. సో లేనప్పుడు ఏమైపోయింది అంటే తన స్ట్రాటజీసే కరెక్ట్. అక్కడ ఏం జరుగుతుందా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చిన్న బనానా ఎవరైనా తిన్నా ఒక లుక్ వేసినా కూడా ఓకే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు, ఈ బనానా నేను తిన్నందుకు నన్ను అంటున్నారేమో. సో ఈ ఓవర్ థింకింగ్ ఓవర్ స్ట్రాటజీ వల్ల జెన్యూనిటీ పోయింది. అంటే తన ఒరిజినల్ పర్సనాలిటీ మర్చిపోయాడు. ఎంతసేపు లైక్ ఆలోచించడం నెక్స్ట్ ఏంటి ఇదేంటి అదేంటి అని తను జెన్యూన్ గా ఉండడం మర్చిపోయాడని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది అంటే కోడిగుడ్డు కోసం ఒక ఎగ్ కోసం Hmm. ఒక బనానా కోసం? ఇన్ఫాక్ట్ మనీషే ఇప్పుడు మనీష్నే ఎందుకు మాట్లాడుకున్నాం అంటే రీసెంట్ ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి వీఆర్ టాకింగ్ ఆన్ హిమ్, హీఈస్ ద సబ్జెక్ట్. ఎస్ సో సంజన గారు అంటున్నప్పుడు కూడా మనీష్ ఏమని చెప్పాడు అని అంటే లైక్ బయటికి వచ్చాక నాగార్జున గారు అడిగినప్పుడు నాకు పని ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అని నేను అడిగాను, బట్ సంజన పని కలిగిపించుకుంది. దాట్ ఈస్ బిగ్ బాస్. యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. అందుకే కదా మమ్మల్ని వద్దని మిమ్మల్ని తీసుకున్నారు. దే సా సమ్ ఎలివేటింగ్ పర్సనాలిటీ ఇన్ యూ, దట్స్ వై దే టుక్. బట్ స్టిల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏదైనా ఇవ్వండి అంటే దేర్ నథింగ్ వీ కెన్ గివ్. యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్. ఆ క్రియేటివిటీ తనలో ఉంది, మైండ్ డిఫరెంట్గా థింక్ చేస్తారు అని తీసుకున్నారు. బట్ ఇప్పుడు నిజం తెలుసుకున్నారు. సో ఇంత హాట్గా జరుగుతున్నప్పుడు ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్. సో మీ దగ్గర ఉన్న ఒక చైన్ ని నేను నవదీప్ గారి దగ్గర కూడా చూసాను. అది మీ చైన్ అయినా లేదు అంటే నవదీప్ గారు మీకు గిఫ్ట్ ఇచ్చారా, మీరు నవదీప్ గారు గిఫ్ట్ ఇచ్చారా? యాక్చువల్గా నేను యాక్సెసరీస్ అవన్నీ వేసుకుంటాను కదా. డే 1 నుంచి శ్రీముఖి గారు అండ్ నవదీప్ గారు దే కమ్ అండ్ లుక్ ఎట్ ద థింగ్స్ వాట్ వెన్ నవదీప్ గారు కమ్ క్లోజ్ టు టాక్ సంథింగ్. సో అప్పుడు హీ నోటీస్ దట్ చైన్. దెన్ హీ ఆస్క్డ్ మీ లైక్ కెన్ ఐ జస్ట్ వేర్ దిస్ అండ్ సో హీ వోర్ ఫర్ ద షో. దట్స్ ఇట్. షూర్ మళ్ళీ ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఐ సెడ్ హిమ్ నాట్ నీడెడ్. దెన్ అమ్మ వద్దులే అమ్మ తీసుకో అని ఇచ్చేసారు. ఓకే. దెన్ నెక్స్ట్ వస్తే కనుక అక్కడ మీరు ఎవరైతే అన్ని పర్ఫామ్ చేశారో ఇది చేశారో అసలు మీరు సెలెక్షన్ అప్పుడు ఎంత టైం పర్ఫామ్ చేసేవాళ్ళు, మాకు ఎంత టైం అది బయటకు వచ్చేది అవుట్పుట్? ఓకే. సో ఇట్ ఈస్ 8 hours, 8 to 9 hours మేము షూట్ చేసేవాళ్ళం. సో నాకు ఇక్కడ ఒకటే అర్థం కాలేదనమాట. ఏదైతే మా ఫుల్ పొటెన్షియల్ మేము అక్కడ ఇచ్చామో అది వ్యూ చేయించలేదు. ఓకే, నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, దీంట్లో అంతా మనం పెట్టలేం, నీడెడ్ వరకు ఎడిట్ చేసి పెడతాం. బట్ అక్కడ ఏమైపోతుందంటే మా పర్సనాలిటీ మొత్తాన్ని సప్రెస్ చేసినట్టు అనిపించింది. సప్రెస్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మీరు నన్ను అడిగారు, ఐఎమ్ ఆన్సరింగ్ టు యూ రైట్. సో అసలు ఆన్సర్ చేయకుండా ఉండలేను కదా, బికాస్ అక్కడ ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేయాలి. ప్రతి ఒక్కరి టర్న్ వస్తుంది, యూ హ్యావ్ టు పర్ఫామ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. సైలెంట్గా ఉంటే అసలు అవ్వదు. బట్ అక్కడ కంప్లీట్గా నన్ను సైలెంట్గా చూపించారు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే అది ఎడిటింగ్ చేయాలి కదా, 8 hours వేయలేం కదా ఎలా అని. మరి అలా అయితే నాకు అదే ఎడిటర్, మనీష్కి అదే ఎడిటర్, శ్రీజాకి అదే ఎడిటర్. సో ఎవరిని ఏం చేయాలి అనేది ఎడిటర్ చేతిలో, వాళ్ళ చేతిలో ఉంటుంది. సో హౌ మచ్ యూ పర్ఫామ్ ఆల్సో, ఇఫ్ దే వాంట్ టు హైలైట్ యూ దే విల్ డూ, అదర్వైజ్ దే విల్ నాట్ డూ. సో దిస్ థింగ్ నాకు మీడియాలో ఇప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ ఆల్సో వెరీ న్యూ టు మీడియా, దిస్ ఇండస్ట్రీ. సో నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది, ఎంత మీరు పర్ఫామ్ చేసినా ఏం చేసినా వాట్ హ్యాస్ టు గో అవుట్ అనేదే వెళ్తుంది. ఎస్. సో చూస్తే గనక చాలా మంది ఫస్ట్ మీ ప్రోమో చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. సో మీరు ఒక మోడల్, ఫిట్నెస్ మామూలుగా ఫిట్నెస్ కాదు మీరు అసలుకి. సో ఫిట్నెస్ పర్సన్ అవన్నీ చూసి మిమ్మల్ని అడిగినప్పుడు తను అసలుకి నీస్ ఐ మీన్ మీ ఫింగర్స్ మీద కదా అసలుకి ఫింగర్స్ మీద చేశారు. సో అది వెరీ డిఫికల్ట్ అనిపించలేదా మీకు? అనిపించలేదు. యాక్చువల్గా నాకు ఛాలెంజెస్ తీసుకోవడం చాలా ఇష్టం. అందుకే లైక్ అంత మంచి లైఫ్ వదులుకొని కూడా ఐ వాంట్ దిస్ ఎక్స్పీరియన్స్ టు గివ్ టు మై మామ్.
సో ఈ ఎక్స్పీరియన్స్ కోసమే నేను వచ్చానన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ సేమ్ ఉంటే నాకు మొనోటమీ అంటారు కదా, అలా Yeah, yeah. అలా వచ్చేస్తుంది, థ్రిల్లింగ్గా అనిపించదు. సో నా పర్సనాలిటీ ఇట్ ఈస్ లైక్ దట్. కొంతమంది కష్టాలు చూసుకొని వెళ్ళి దూకుతారు కదా, ఇట్స్ మై పర్సనాలిటీ. సో ఐ వాంట్ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పదా వెళ్ళి ఆ ప్రాబ్లమ్. సో అలా అనమాట. యెస్. నాకు అదే అనిపించింది. సేఫ్ అండ్ సెక్యూర్డ్ హ్యాపీ జాబ్. యా యా సో అంతా వదిలేసుకొని యా సో ఇప్పుడు సడన్ గా అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు అంటే షిఫ్ట్ అవడం అంటే బిగ్ బాస్ గురించి ఇక్కడికి రావడము. సో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్న టైంలో మీ మదర్ ఇట్లా అవ్వడము. సో మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళకపోవడము అంటే మీ మదర్ ఇలా అవ్వడం వల్ల కూడా మిమ్మల్ని లోపలికి పంపించకపోవడానికి ఒక రీజనా? అంటే ఇలాంటి టైంలో మిమ్మల్ని తీసుకోకూడదని ఏమన్నా మీకు ఏమన్నా అలా ఏమన్నా కాల్ వచ్చింది? అనుకుంటున్నాను. బికాస్ ఆ ఎమోషనల్ థింగ్ మనకి యూజ్ అవుతుందా అవ్వదా అంటే కొన్నిసార్లు నేను డ్రైన్ అయిపోయి ఉంటాను, ఐ కెన్ పర్ఫార్మ్ నాట్ అని వాళ్ళు నా గురించి ఆలోచించారేమో, లేదంటే దే నీడ్ సమ్ టైమ్ గ్యాప్ ఆర్ దే థాట్ వన్ స్ట్రాటజీ లైక్ ఇప్పుడు ఈ టైంలో బయటికి పంపించేసి, బికాస్ ఆ టైంలో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ వీఆర్ స్ట్రాంగ్ ప్లేయర్స్, విల్ నాట్ లీవ్. ఒక గేమ్ ఓడిపోయినందుకు ఐ డోంట్ థింక్ సో మన తెలుగు ఆడియన్స్ అంత ఇష్టపడకుండా ఉండరు అనుకుంటా. నా పర్సనాలిటీ డిఫరెంట్ కాబట్టి ఇష్టపడతారు. సో అప్పుడు ప్రకారంగా దే థాట్ లైక్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళని బయటికి పంపించేసి అగైన్ దెల్ పుల్ బ్యాక్ అండ్ దెల్ కీప్ ఇన్ వన్ రూమ్ అండ్ దెల్ ట్రై టు ప్లే, అక్కడి నుంచి ప్లే చేస్తారు అనేది అనుకున్నారు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ టైం ప్రకారంగా స్ట్రాటజీస్ అనుకోకుండా మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం, నాకు టీమ్ కాల్ కూడా చేశారు, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, హౌ ఈజ్ యువర్ ఎమోషనల్ స్టేటస్, కెన్ యూ ప్లే, దీస్ థింగ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఓకే. Yeah. సో మేబీ మీ మదర్ కూడా చాలా ఇష్టం కాబట్టి Yes. Yeah. సో అట్లా చేశారనుకోవచ్చు. Mm. సో ఇప్పుడు చూసుకుంటే మనీష్ ఇప్పుడు నిన్న తను అవుట్ సైడ్ వచ్చేసాడు. తన స్ట్రాటజీస్ ఏం చేయలేదు, ఏమి చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఇద్దరు కూడా సృష్టి వర్మ అసలుకి తను సూపర్ కొరియోగ్రాఫర్, డాన్సర్. నాకు అదే సర్ప్రైజ్ అయింది యాక్చువల్గా, సృష్టి గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనేది నాకు అసలు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. మేబీ ఐ డోంట్ నో what I thought is like her need outside undemo, maybe that is the reason she had come out అని. She is very famous choreographer Yes, కదా, yes. so maybe need ఉంది అని వచ్చారో, like I don't know how their strategies work అనేది. యా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళి They కూడా will- 1 వీకే yeah, అవుతుంది yeah, కదా yeah. యాక్చువల్ గా. సో చూసుకుంటే కూడా తను కూడా బయటకు వచ్చినప్పుడు బన్నీ గారు చాలా నిన్ను అన్నా అన్నా అని చెప్పేసి నేను మిమ్మల్ని పిలిచాను, సో మీరు అలా చేయడం ఇష్టం లేదు అది ఇదని తను కూడా బయటకు వచ్చి మాట్లాడారు. బట్ తన పర్ఫార్మ్ మనకి కనిపించలేదా, లేదు అంటే సేమ్ మీరు చెప్పినట్టు వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు మాకు పోర్ట్రే చేయలేదా అంటే కనుక చూస్తే తన అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం కనిపించలేదు కదా. అంటే హానెస్ట్లీ స్పీకింగ్ అక్కడ స్కోప్ కూడా ఉండాలి కదా. 1 వీక్లో వాట్ ఎవర్ షీ కెన్ డూ, వర్క్స్ ఉన్నాయి, టాస్క్ ఉన్నాయి, షీ డిడ్ ఇట్. ఇప్పుడు సంజయ్ ఒక పర్సనాలిటీ కంపేర్ చేయడం, ఇప్పుడు ఓనర్స్ అండ్ కామనర్స్ ఉన్నారనుకో, కామనర్స్ ఐ మీన్ టెనెంట్స్, ఓనర్స్ అండ్ Yes. టెనెంట్స్ ఉన్నారనుకో, ఓనర్స్కి దెర్ ఇస్ నో వర్క్, సో టెనెంట్స్కి ఏదైతే వర్క్ ఉందో అది ఇచ్చారు. అండ్ ఇన్ ద సేమ్ మేనర్ టాస్క్లో కూడా ఏవైతే వెళ్ళి తను పుల్ చేయాలో షీ డిడ్ ఇట్. తన జాబ్ తను చేసింది. వెళ్ళి ప్రియాని లాస్ట్కి ప్రియా పడిపోవడానికి కారణం తనే కదా, సో తన టాస్క్ తను చేసినట్టే కదా. సో వాట్ ఎల్స్, తనకు అక్కడ జాబ్, షీ హ్యాస్ టు వర్క్, షీ డిడ్ ఇట్. ఎంటర్టైన్మెంట్ అప్పుడు డాన్స్ చేసింది, వెళ్ళి అవి పుల్ చేసింది. వాట్ ఎల్స్ ఎ పర్సన్ కెన్ డూ ఇన్ దట్ స్కోప్. సో విత్ ఇన్ 1 వీక్ షీ డిడ్ గుడ్, ఐ ఫీల్. ఓకే. సో అంటే చాలా మంది అంటే ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అడుగుతున్నాను, బిగ్ బాస్లో అన్ని పాలిటిక్స్ అనేది నడుస్తుంది బికాస్ ఆఫ్ అక్కడంతా వాళ్ళు ఒక స్ట్రాటజీస్ ప్రకారమే చేస్తారు. వాళ్ళు ఎవరు ఉండాలనుకుంటే వాళ్ళు ఉంటారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు బయటికి వెళ్తారు తప్పి ఓటింగ్ కానీ లేదు అంటే పర్ఫార్మెన్స్ కానీ దానికి ఎక్కువ యాడ్ అవ్వదు అని చెప్పేసి నేను విన్నాను. బయట ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఎక్కువ వినిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, వెన్ ఐ వాజ్ ఎలిమినేటెడ్ దట్ థింగ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. బికాస్ అగ్ని పరీక్షలో ఎపిసోడ్స్లో చూసుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ మీ, అంటే నేను ఏది అండర్ పర్ఫామ్ చేయలేదు, ఐ పర్ఫార్మ్డ్. సో అందుకే పీపుల్ నన్ను చూస్ చేసుకొని నెక్స్ట్ గేమ్స్లో పెట్టుకున్నారు. సో అది పబ్లిక్ కూడా అర్థమవుతుంది కదా, ఆ ఎపిసోడ్లో ఎంత మనం అన్హైడ్ చేసినా కూడా పబ్లిక్కి అది అర్థమైపోతుంది, లైక్ యూ డిడ్ నాట్ అండర్ పర్ఫామ్. సో ఫస్ట్ థింగ్ షాక్ ఏంటి అంటే ఎలిమినేట్ అయిపోయాను. ఆ ఎలిమినేట్ అయిపోయిన విషయం నేను ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు, వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ అని. దెన్ పీపుల్ స్టార్ట్ డౌటింగ్ వై డిడ్ వి ఓటెడ్. సో అక్కడ ఏమైపోయిందంటే వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది గ్యాప్. సో ఒక లాజిక్ లేదు, ఒక స్ట్రాటజీయా, అదేం స్ట్రాటజీయో అర్థం కాలేదు, లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్. ఈ లాట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నప్పుడు ఎవరికి ఏ ఆన్సర్ కావాలో అది ఫిల్ చేసుకుంటారు.
సో ఆ ఆన్సర్సే దిస్ అన్నమాట. ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ బిగ్ బాస్లో ఎలా జరిగింది, ఒక సీక్వెన్స్లో జరిగి లాస్ట్లో దెల్ బి అండర్స్టాండింగ్ ఓటింగ్ ఆర్ దిస్. ఇక్కడ ఏమైపోతుంది, ఫస్ట్ నుంచి డిఫరింగ్ అయింది అండ్ మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత దెర్ ఈస్ నో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్ వై వీఆర్ అవుట్. సో వాళ్ళని ఇవ్వాలని మేము అడగట్లేం, బట్ పీపుల్ షుడ్ నో వై. ఒకవేళ పర్ఫామ్ చేయలేదని తీసాను అంటే దేర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ ఆర్ అండర్ పర్ఫార్మ్ దెన్ మీ, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ బిగ్ బాస్ ఆల్సో. వాళ్ళకు కూడా తెలుసు వీ డిడ్ నాట్ పర్ఫామ్, బట్ స్టిల్ దే ఆర్ దేర్. సో ఈ ఇల్లాజికల్ థింగ్స్ ఎక్కువ జరగడం వల్ల కాన్స్పిరసీస్ ఎక్కువ అయ్యి ఓకే ఓటింగ్ లేదు ఏం లేదు, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటారు అనేది కాన్సెప్ట్ అయింది. ఈ అంటే మేము ఎవ్రీ ఇయర్ మేము కవర్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మీలా చాలా మంది కంటెస్టెంట్లతో మేము ఇంటర్వ్యూస్ చేస్తాము. సో బయట టాక్ కూడా వింటూ ఉంటాము. సో ఎవ్రీ టైం మాకు ఎప్పుడు ఇంత నెగిటివిటీ అనేది మేము ఫేస్ చేయలేదు. సో ఈసారి నాకు పర్టికులర్ గా ఎవరైతే ఈ కామనర్ సెలబ్రిటీస్ అనేది కొత్త కాన్సెప్ట్. బేసిక్ గా హిందీలో చేసే వాళ్ళు, కానీ ఇక్కడ డిఫరెంట్. హిందీలో వేరే షో ఉండేది కదా. హిందీలో ఏంటంటే దే డిడ్ ఇట్ అండ్ ఎవరైతే 3 గ్రీన్స్ వచ్చాయో దే డైరెక్ట్లీ సెండ్ దెమ్ టు ఇన్సైడ్. సో ఇక్కడ నాకు అదే అర్థం కాలేదు. ఫస్ట్ 3 గ్రీన్స్ మాకు ఒక 5-6 మెంబర్స్కి వచ్చాయి అంటే మేము అది గెలిసాం. సో గెలిచినప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అన్ని ఛాన్సెస్ ఇచ్చి మళ్ళీ మాతో కొలైట్ చేసి వాళ్ళని పంపించారు. సో అంటే ఈ గేమ్స్ వరకు మేము ఓన్లీ ఈ గేమ్ ప్రకారమే చూసి మమ్మల్ని చేసాం. ఐ మీన్ యూ కాంట్ జడ్జ్ వన్ విత్ వన్ గేమ్ కదా అబౌట్ ద పర్సనాలిటీ అనేది. సో అక్కడ నాకు అర్థం కాలేదండి. సో గేమ్ ప్రకారం చూసుకున్నా కూడా మీకు గ్రీన్సే వచ్చినాయి కదా. అదే కదా, దాట్స్ వన్ మోర్ థింగ్. అది సో గేమ్స్ ప్రకారం ఎలా చేసినా కూడా మీకు వచ్చినా కూడా ఎలా చేయలేదు కదా అక్కడ. చేయలేదు. సో మోర్ పర్ఫార్మెన్స్ అనేటప్పటికి పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మీది చాలా గుడ్ ఉంది కదా. ఇట్స్ నాట్ అండర్ పర్ఫార్మ్ అయితే నాది ఎప్పుడూ లేదు. దే ఆర్ స్టిల్ మోర్ 6-7 పీపుల్ అండర్ మీ. బట్ వాట్ ఈస్ దేర్ లాజిక్, వాట్ ఈస్ దేర్ స్ట్రాటజీ అనేది దట్స్ వాట్. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని పంపించేసి మళ్ళీ పుల్ బ్యాక్ చేద్దామని కాన్సెప్ట్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. యా. సో అంటే ఇప్పుడు మళ్ళీ మీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఉంటుందంటారు? ఇప్పుడు వరకు అయితే నాకు హానెస్ట్లీ లైక్ ప్రతి ఒక్కరికి షో ఎండ్ అయిపోయిన తర్వాత యూ విల్ బి గెటింగ్ అన్ ఎగ్జిట్ మెయిల్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు వరకు అయితే బై గాడ్ గ్రేస్ ఐ డిడ్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే. దీని గురించి మీ దాని గురించి మాత్రం చాలా మంది టాక్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అన్ఫేర్ గా ఉంది, లేదు అంటే తనది ఇక్కడ వరకు తీసుకొని వచ్చినాక, అంటే ఇప్పుడు వాళ్ళని కాదు జనరల్ గా ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చి అంటే అక్కడ మంచి ప్యాకేజ్ జాబ్, సో అక్కడి నుంచి వచ్చి వదిలేసి మీరు బిగ్ బాస్ గురించి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు రిగ్రెట్ అవుతున్నారా? అంటే మీకు ఇలా ఉంటుందని ముందే చెప్పారా? అంటే మీరు బిగ్ బాస్ కి మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము, సో మీరు సెలెక్ట్ అయితే ఓకే, లేదు అంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలి, ఇంత టైం పీరియడ్ ఇలాంటివి ఏం చెప్పారు? అసలు మీకు ఎంట్రీ కాల్ అనేది ఎలా వచ్చింది, అసలు ఎలా జరిగింది ప్రాసెస్? ఓకే. సో అందరు చెప్పేది ప్రాసెస్ నథింగ్. ఒక ఎప్పుడైతే యాడ్ చూసానో దెన్ దే ఆస్క్డ్ మీ టు అప్లై ఫర్ దట్. ఆ లింక్ మా మదర్ నాకు పంపించారు. సో ఐ డిడ్ ఎ వీడియో అండ్ ఐ జస్ట్ అప్లోడ్ చేసిన ఒక 10 days or 10 to 15 days తర్వాత ఐ రిసీవ్డ్ ఎ మెయిల్ స్టేటింగ్ దట్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ దిస్ థింగ్. సో లైక్ ఐ మీన్ సెకండ్ రౌండ్ ఆఫ్ జరిగింది. సెకండ్ రౌండ్ కూడా ఇచ్చిన తర్వాత దెన్ ఏదైతే థర్డ్ మళ్ళీ గ్రూప్ డిస్కషన్కి రావాలి అని అన్నప్పుడు దెన్ ఐ హ్యాడ్ డిసైడెడ్ ఓకే పక్కా కాన్ఫిడెన్స్ ఉంది, పక్కా నా అలాంటి పర్సనాలిటీ ఉండదు, సో ఐల్ బీ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ కాబట్టి రావాలి. అండ్ మై మామ్ ఆల్సో పుష్డ్ మీ లైక్ ఎస్ యూ కెన్ డూ ఇట్, కమ్ అని. నేను వచ్చిన తర్వాత ప్రాసెసే మాట్లాడారు, కానీ అయిపోయిన తర్వాత ఇలా వెళ్ళాలి అంటే జరగదు అనేది మాత్రం నో వన్ సెడ్ టు అస్. స్టిల్ నో వన్ సెడ్ టు అస్. ఓకే. స్టిల్ దేర్ ఇస్ నో అప్డేట్ ఫ్రమ్ దెమ్, నథింగ్. ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు మీకు? మా క్వశ్చన్ ఏంటి అంటే వీఆర్ లైక్ 15 people సెలెక్ట్ అయ్యాం. టాప్ 5లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు సెలెక్ట్. సో ఐ గేవ్ సమ్ కంటెంట్, ఐ ఆల్సో ప్రెజెంటెడ్ సంథింగ్. నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు, దే హ్యావెంట్ కాల్డ్ అస్ ఫర్ ద ఫినాలే. ఓకే, ఎవ్వరు గెలిచినా ఓడిపోయినా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ని ఫినాలేకి పిలుస్తారు. దే హ్యావెంట్ కాల్డ్ అస్. అండ్ ఇంకా బాధ ఏంటి అంటే ఇనాగ్రేషన్ కూడా మమ్మల్ని పిలవలేదు. సో వాట్ వీ డిడ్ అనేది ఇంతవరకు దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. వై వీ బోత్ ఓన్లీ అంటే ఎవరైతే అప్పుడు ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని ఎందుకు పుల్ బ్యాక్ చేయలేదు అనేది నో ఎక్స్ప్లెనేషన్. సో అక్కడ హర్టింగ్ అనిపిస్తుంది. కొంచెం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా, వచ్చినప్పుడు అంత దూరం నుంచి షో కోసం వచ్చినప్పుడు ఏదైతే ప్రతి ఒక్కటి మీరు మెయిల్ చేసి, నేను మీ ఇంటర్వ్యూస్లోనే చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఒక అమ్మ ఉంటే ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంది ఆ ఛానల్ అని. ఎందుకంటే ప్రతి ఒక్క 5 members ఒక కోఆర్డినేటర్ పెట్టారు. దే లేట్ అయినప్పుడు దే గేవ్ అస్ ఫుడ్,
దే ట్రీటెడ్ అస్. ఏదైనా దెబ్బ తాకినప్పుడు డాక్టర్స్ దే కంటిన్యూస్గా మాకు మానిటర్ చేశారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ మానిటరింగ్ చేషన్ కావాలి అనుకోవట్లేదు, బట్ అట్లీస్ట్ మినిమం కర్టసీ ఆఫ్ ఎ మేల్. అసలు ఎందుకు వెళ్ళిపోయాం, ఎందుకు, దెర్ ఇస్ నథింగ్. నో రీజన్, మీకు No ఇప్పుడు వరకు reason. రీజన్ సో చెప్పలేదు. షోలో ఉన్నంత వరకే మాకు అవసరం, షో జరిగిన తర్వాత మాకేంటి అన్నట్టు అయింది లిటరల్లీ పరిస్థితి. యా, అది కరెక్ట్ కాదు కదా, ఫేర్ కాదు. అంటే ఈ బిగ్ బాస్ అని కాదు, కన్నడ ఆర్ హిందీ ఏ బిగ్ అంటే బాస్ లో మీరు అయినా. నన్ను అడిగారు కాబట్టి నేను యా చెప్తున్నాను, యా ఇలా ఉంటది అని నాకు తెలియదు. యా సో ఇలా నేను అదే ఉంటది. అంటున్నాను, ఉమ్. సో మీకు ఇది ముందు మీకు ఏం చెప్పలేదా అని ఎందుకు పర్టికులర్గా అడిగానంటే, మీరు ఇంత కష్టపడి వచ్చి అన్ని రౌండ్స్ గెలిచిన తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ నేను రేస్ చేద్దాం అనుకున్నాను, మీరు యా చెప్పారు. యా ఈవెన్ ఇనాగ్రేషన్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ పిలవలేదు, చేయలేదు, లేదు. అంటే మీతో పాటు మీరనే కాదు, మీతో మిగతా పాటు ఇంకొక వాళ్ళందరినీ పిలిచారు. ఉన్నారు కదా. అండ్ వన్ థింగ్, మా వరకు ఎలిమినేషన్ జరిగింది, మా తర్వాత ఎలిమినేషన్ లేదు. వాట్ ఈస్ దట్ లాజిక్ అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. మాకు ఎలిమినేషన్ అనేదే కొత్త కాన్సెప్ట్. అక్కడ ఎల్లో కార్డ్స్ ఇచ్చారు కానీ సడన్ గా రెడ్ కార్డ్ ఇండివిజువల్లీ దెల్ ఎలిమినేట్ అన్నారు. ఎలిమినేషన్ జరిగిన తర్వాత మరి నెక్స్ట్ డే కూడా ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అగైన్. వాట్ ఈస్ దట్ లాజిక్? లైక్ అసలు దెర్ ఇస్ నో ఎలిమినేషన్. సో వై వి అనేది నాకు తెలియలేదు. బట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సో ఇవన్నీ మాట్లాడుకొని, ఇవన్నీ ఆలోచించుకొని, ఇవన్నీ చేస్తే ఓకే, సమ్ కాన్స్పిరసీ ఇస్ దేర్ అనేది అర్థమవుతుంది. ఆడియన్స్ కూడా అదే అదే చెప్తున్నారు, ఆడియన్స్ కూడా అదే ఆడియన్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆడియన్స్ కి అర్థమవుతుంది కదా, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం, ఎపిసోడ్స్ చూపించినంత ప్రకారం దెల్ జడ్జ్. సో అందుకే వాళ్ళు ఓకే, ఇదంతా లోపల ఎవరు కావాలో వాళ్ళని పంపిస్తారు అనేది అర్థం. సో చూస్తే గనక ఐ మీన్ సెలక్షన్ టైంలో కూడా నవదీప్ గారు మీరు క్లీన్ చేస్తుంటే కూడా మీకు ఇది అలవాటా, లేదు మ్మ్. అంటే ఊరు నుంచి వచ్చేసావా, ఇలాంటివన్నీ ఇలా అంటే మాట్లాడడం జరిగింది. మ్మ్. సో లేడీస్ ని మ్మ్. కొంచెం అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే దీని గురించి ఆ తర్వాత నవదీప్ గారు సారీ చెప్పడం జరిగింది, మ్మ్. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మ్మ్. చాలా నెగిటివిటీ వచ్చింది. ఆడవాళ్ళు అవును, చాలా అవును, మంది, అవును, అవును. నువ్వు ఎలా ఎలా అంటావు, ఊరి నుంచి వస్తే ఏముంది, ఎక్కడి నుంచి వస్తే ఏముంది, మీరు ఒక గేమ్ పెట్టారు, మ్మ్. దానికోసం మ్మ్. వచ్చారు. మ్మ్. అండ్ సో మీరు చూస్తే గనక మీకు ఇచ్చిన టాస్క్ మీరు చేశారు. అవును, అవును. సో దానికి నీకు ఇది బాగా అలవాటు అనుకుంటా కదా యుఎస్ లో, అంటే ఇలాంటి మాటలు మాట్లాడారు కదా, అక్కడ అసలుకి ఆ టైంలో చాలా నెగిటివిటీ కూడా బయటకు వచ్చింది. అవును, అవును. సో దాని గురించి మీరేం చెప్తారు? హానెస్ట్లీ నవదీప్స్ ది పర్సనాలిటీ నా పర్సనాలిటీ ఒకటే, అందుకే నేను ఆడ నవదీప్ అని చెప్పాను. బట్ హీస్ నాట్ లైక్ దట్ ఇన్ పర్సన్. అలా ఇన్ పర్సన్లో అలా ఏం కాదు. సో ఆ ఫ్రెండ్లీ ర్యాపోతో అని ఉంటారు కానీ హీ డోంట్ వాంట్ టు ఇంటెన్షన్గా ఒక అమ్మాయిని ఇలా అనాలి అనే ఇంటెన్షన్ అయితే దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఈవెన్ శ్రీజ గారిని కూడా లైక్ పదే పదే షీఈస్ డిస్టర్బింగ్ ద షో. ఇప్పుడు నిన్న నాగార్జున గారు కూడా తుతు 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 అని సంథింగ్ చెప్పారు కదా. సో ఆ కంటిన్యూటీ అనేది ఎక్కువైంది. ఓకే మీరు టాకిటివ్, బట్ ఎదుటోడికి డిస్టర్బెన్స్ అయ్యే అంత టాకిటివ్ ఉండకూడదు ఎప్పుడైనా. యు ఆర్ ఏ టాకిటివ్ పర్సన్, బట్ నీడ్ ఉన్నప్పుడు మాట్లాడాలి. వెన్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ యువర్ ప్రజెన్స్ స్టిల్ యూ టాక్, జస్ట్ నేను ఇవ్వాలి కంటెంట్ అని మాట్లాడినప్పుడు మాత్రం ఇట్ విల్ బి నాగార్జున గారు ఏంటి ఇంకెవరైనా కూడా చెప్తారు. సో అది ఎవిడెంట్గా కనిపించింది. అదే కాన్సెప్ట్ నవదీప్ గారు కూడా అక్కడ డిస్ప్లే అయింది. దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నువ్వు ప్రతిదానికి చెయ్యెత్తేయడం కాదు, ప్రాపర్గా ఏముంది, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలుసుకొని మాట్లాడాలి. ఊరికే ఊరు నుంచి వచ్చేయడానికి కాదు అని. సో ఊరు అనేది ఐ మీన్ క్యాజువల్గా వచ్చిన వర్డ్ అంతే తప్ప ఏదో ఊర్లో అందరినీ అలా అని కాదు. సో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటే శ్రీముఖి గారిని వీళ్ళందరినీ, మన బిందు మాధవి గారిని కానివ్వండి, సో వీళ్ళందరినీ పెట్టినప్పుడు వీళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ చేసి పంపించారు కదా, సో ఇది ఫేర్ అనిపించిందా? ఈ ప్యాటర్న్ అనేది ఫస్ట్ టైం. అవును. సో మేము ఇప్పుడు వరకు ఇన్ని సీజన్స్ కవర్ చేసాం, ఇన్ని చేసాము. సో ఈ కామనర్స్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇదే సీజన్. సో దానిలో మళ్ళీ గేమ్స్ త్రూ కాకోకుండా ఎవరైతే గెస్ట్లకు నచ్చుతారో వాళ్ళని అక్కడ జడ్జెస్ గా ఉంటారో వాళ్ళు చెప్తే సెలెక్ట్ చేయడం అనేది ఇంకొక డిఫరెంట్ వే. సో అసలుకి ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే యాజ్ ఎ పర్సన్ గా మీరు అక్కడికి వెళ్ళారు, గేమ్ పర్ఫామ్ చేశారు, బెస్ట్ ఇచ్చారు, బట్ మీరు లోపలికి వెళ్ళలేదు అనేది అనదర్ థింగ్. సో ఇక్కడ అంతా మీకు ఆ 3 members ఆర్ 4 members ని పెట్టడం వల్ల ఫేర్ అనిపించింది అండి. ఇప్పుడు అభిజిత్ గారే కానివ్వండి, అండ్ మన నవదీప్ గారే కానివ్వండి, బిందు మాధవి గారు, శ్రీముఖి గారు, వీళ్ళందరూ ఆల్రెడీ చేసి వచ్చారు, ఫైన్ కరెక్టే, కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఇలా చేయడం అనేది ఎంతవరకు ఫేర్ అనిపించింది? ఫేర్ అన్ఫేర్ తో లైక్ పక్కన పెడితే ఇట్ ఈస్ అ ఫార్మాట్. మాకు ముందే తెలుసు ఇలా జడ్జిలు ఉన్నారు ఇలా ఉంటుంది అనే ఫార్మాట్ ముందు నుంచి తెలిసిపోయింది. సో వీ నో తర్వాతనే ఎంటర్ అయ్యాం. సో దెర్ ఈస్ ఇల్లాజిక్ లైక్ ఫేర్ అన్ఫేర్ అనేది మాకు అవన్నీ తెలుసు కాబట్టి వెళ్ళాం.
బట్ లోపలికెళ్ళడానికి వాళ్ళ హ్యాండ్ కూడా ఇంత ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇప్పుడు కొన్ని టాస్క్ తీసుకున్నాం అనుకో, షుగర్ కేన్ పుల్లింగ్ టాస్క్. సో, దాంట్లో ఇప్పుడు ఆలు టాస్క్‌లో ఏమైందంటే యూ హావ్ టు పుల్ ద ఆలు, లైక్ ఏది పెద్దగా వెయిట్ చేస్తుందో మీ ఐస్‌తో గెస్ చేసి తీసేయాలి. సో, దాంట్లో ఐ వాన్ ద టాస్క్. అప్పుడు అందరిని ఒకేసారి పంపించారు. సో, దట్స్ జెన్యూన్. షుగర్ కేన్స్ అన్నీ ఒక మట్టిలో పెడతారు. యూ హావ్ టు పుల్ విచ్ ఈస్ లాంగ్ అనేది. అక్కడ కూడా అందరిని ఒకేసారి పంపించి యూ హావ్ టు ఆస్క్ దెమ్ టు పుల్. అలా కాకుండా శ్రీజ ఫస్ట్ ఎల్లు, మనీష్ నెక్స్ట్ ఎల్లు, షాకిబ్ థర్డ్ ఎల్లు అన్నప్పుడు నాకు అక్కడ ఈక్వల్ ఛాన్స్ రావట్లేదు కదా. వాళ్ళు తీసిందే నేను తీయాలనుకుంటున్నా. అప్పుడు నేను గెలిచేదాన్ని కదా. సో ఇలాంటి థింగ్స్ ఎక్కువ జరిగాయి. ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే ఆడియన్స్కే కాదు, మేము అక్కడ కూర్చున్న వాళ్ళం కూడా మాకు కూడా అన్ఫేర్ అనిపించింది. అలా. సో మీరు డైలీ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా. అవును. సో ఎట్లా ఉంది, ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు లేరు ఇట్లా అని చెప్పేసి ఏమన్నా చెప్తున్నారా, అసలు ఏంటి? వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తారా, అందుకే మాకు చెప్పట్లేరా, లేదు అంటే లైక్ ఇట్స్ ఓకే, మీరు వెళ్ళడం పోవడమే మంచిదైంది, ఇప్పుడు చూసారా ఎలా ఉందో, అక్కడ ఎలా ఆడుతున్నారో చూసారా, ఇప్పుడు మాస్క్ పోతుంది, ఓన్లీ హరీష్దే కాదు అందరు మాస్కులు పోతున్నాయి. సో అలా. మాస్క్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను. సో తను బయట ఉన్నంత ఇప్పుడు ఏదైతే మీ అగ్ని పరీక్షలో జరిగిన దానికి లోపల పర్సన్ కి చాలా డిఫరెంట్, యాంగ్రీ అయిపోతున్నారు. అసలుకి తన మాస్క్ నిజంగానే ఇప్పుడు బయటపడుతుంది అని అనిపించింది. సో ఆ టాస్క్ లో కూడా చూసుకుంటే గనుక గట్టి గట్టిగా తను అరిచేయడము మనం చూసుకుంటే గనుక చూడొచ్చు, గట్టి గట్టిగా చేస్తున్నారు. సో వేరే వాళ్ళు మనం ఒక ఎలిమినేషన్ దగ్గర నుంచున్నప్పుడు మనం ఒకరికి ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి, టైం ఇవ్వాలి. సో తను అలా కాకోకుండా వాళ్ళ మీదకి వచ్చేయడము, అరిచేయడము. సో తిను బిఫోర్ అదే చెప్తున్నాను, అగ్ని పరీక్షలో అనుకున్న చూసిన పర్సనాలిటీస్ అందరు లోపలికి వెళ్ళేప్పటికి ఒకేసారి చేంజ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేసి బిగ్ బాస్ కి పంపించడం అనేదే సంథింగ్, అక్కడే వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకో, నువ్వు మిమ్మల్ని తీసుకోలేదు కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు అంటారు. నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లాజిక్. ఎందుకంటే అక్కడ ఏదైనా ఆడినా ఏదైనా చేసినా కూడా 3 people మాత్రమే వ్యూ చేసేవారు. సో వాళ్ళ అప్ అండ్ డౌన్స్ బట్టి వాళ్ళు పొగడకపోయినా ఈ టెలికాస్ట్ వల్ల జనాలకి ఏంటి అంటే ఏమన్నా బాగా ఆడారా అనేది వెళ్ళింది. ఇప్పుడు అలా కాదు, యూ కాంట్ ప్లే, ఎందుకంటే లైవ్ జరిగింది, ప్రతి సెకండ్ నువ్వు ఏంటి అనేది అర్థమవుతుంది. సో అలాంటప్పుడు నువ్వు హైడ్ చేయలేవు కదా. సో నేను ఇదే పాయింట్ అక్కడ కూడా చెప్పాను, లైక్ హరీష్ గారు మీరు కంటెంట్ కోసం ఇది చేస్తున్నారు, ఇది మీరు కాదు అని. సో తను ఏంటి అనేది లోపల ఇప్పుడు పర్ఫామ్ అయింది అనమాట అక్కడ. సో చూస్తే గనక అక్కడ లోపల ఉన్న వాళ్ళలో మీ బెస్ట్ అంటే ఎవరు? ఇమాన్యుయల్. యా. సో బికాస్ ఇమాన్యుయల్ గారు కామెడీ చేస్తున్నారు, హీస్ కనెక్టింగ్ విత్ ద పీపుల్, అండ్ కామెడీగా లవ్ యాంగిల్ కూడా ఉంది, ఎమోషనల్ పర్సన్, టాస్క్ కూడా ఇస్తున్నారు. సో వాట్ ఎల్స్ నీడెడ్ ఫర్ బిగ్ బాస్? సో ఫైనల్లో ఎవరెవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అయితే ఇఫ్ స్టిల్ ద గేమ్ ఈస్ గోయింగ్ లైక్ దిస్, మోస్ట్లీ కామనర్స్ నుంచి ఉండరనే అనుకుంటున్నాను. సెలబ్రిటీస్ నుంచి బర్నీ గారు, ఇమాన్యుయల్ గారు, అండ్ యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 people నాకు అనిపించింది. రితు గారు కూడా లైక్ టాప్ 6 వరకు చేస్తారు, కానీ టాప్ 5లో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే గేమ్ మళ్ళీ మారుతుంది కదా. సో అది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వెళ్తున్నారు, ఏమన్నా మాకు క్లూ ఇస్తారా, మీరు ఏమన్నా తెలిసిందే? నేనే వెళ్తున్నా. సో అంటే చెప్పట్లేదు కదా మీరు, అట్లీస్ట్ మాకు వెళ్తున్నా చెప్పేస్తున్నా. లేదు ఇంకా ఉన్నారు కదా, ఇంకా మీతో పాటు ఎవరు వెళ్తున్నారు చెప్పు? నాతో పాటు ఎవరు వద్దు, నేనే వెళ్ళాలి, గెలిచేసి వచ్చేసేయాలి. మీరే వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మేము కూడా, ఒక అమ్మాయి గెలిస్తే బాగుంటుంది లిటరల్ గా. సో ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేసాం మీరు ఉన్నప్పుడు, మీరు సెలక్షన్స్ కి వచ్చినప్పుడు అబ్బా ఒక అమ్మాయి అంటే స్ట్రెంత్ వల్లే చాలా మంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మిమ్మల్ని ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేసామంటే మీరు ఎట్లనో ఆబ్వియస్లీ మంచి స్ట్రెంత్ పర్సన్, జిమ్ పర్సన్ కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేసాం బేసిక్ గా, బట్ ఆ ఛాన్స్ రాలేదు. సో అలా కూడా మేము అనుకున్నాం చెప్పాలంటే కనుక. సో ఇప్పుడు చూస్తే కనుక సంజన గారు గేమింగ్ చాలా ఎంత కూల్ గా పక్కన వాళ్ళందరినీ చేస్తున్నారంటే, నేను షాంపూ అక్కడే ఉంచుతాను, పంపించకండి లేడీస్ ఎవరిని పంపించకండి. నేను ఏమనుకుంటున్నాను అంటే లైక్ షీ నో వాట్. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. కామనర్స్, లిటరల్ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ తీసుకుంటే, సెలబ్రిటీస్కి ఏం జరుగుతుంది అనేది, ఎలా వ్యూ వెళ్తుంది అనేది వాళ్ళు ఆలోచించి ఆడుతున్నారు అనిపించింది. ఎందుకంటే లైక్ ఇమాన్యుయల్ ఏసీ తీయడమైనా,
రామ్ గారు మళ్ళీ అక్కడ నా పర్సనాలిటీ ఖరాబ్ అవుతుందని నిల్చున్నారు. రితు గారు మళ్ళీ వేసి, మళ్ళీ తీసి, మళ్ళీ వేసి, మళ్ళీ సో లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. అంటే వాళ్ళకి లోపల ఎక్కడో ఇది ఇది ఇలా చేస్తే పీపుల్‌లో నెగెటివ్ అవుతాం అనేది ఆలోచిస్తున్నారు గేమ్ కన్నా ఎక్కువ. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. బర్నీ గారు కూడా ఐ డోంట్ థింక్ సో అంత కూల్ పర్సనాలిటీ. ఈజ్ లైక్ యాంగ్రీ యంగ్ మ్యాన్. ఓకే, కూల్ అయ్యుండొచ్చు. బట్ మీ గేమ్‌కి మించి కూల్‌నెస్ అవసరం లేదు కదా! సో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ప్రతి ఒక్క సెలబ్రిటీ దే ఆర్ థింకింగ్ లైక్ బయట ఎలా వెళ్తుంది పర్సనాలిటీ అనేది ఆలోచించి ఆడుతున్నారు. బట్ కామనర్స్కి అది తెలియట్లేదు. బయట పర్సనాలిటీ ఎలా వెళ్తుంది, ఏమి రియాక్షన్స్ వస్తాయి, పీపుల్కి ఎలా వ్యూ వెళ్తుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. యాక్చువల్గా ఆలోచిస్తే వీళ్ళలాగా ఆడతారనమాట. సో అదే అక్కడ జెన్యూనిటీ అనేది మిస్ క్లాష్ అవుతుంది. ఈవెన్ మనీష్ దాంట్లో కూడా ఎప్పుడైతే మనీష్ భరణి గారి పైన రివర్స్ స్ట్రాటజీ, తన స్ట్రాటజీ వాడారు. తన పర్సనాలిటీ మాకు తెలుసు. ఎవరైతే హైలో ఉంటారో వాళ్ళతో రివర్స్ స్ట్రాటజీ ఆడితే ఫర్ ష్యూర్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, కంటెంట్ వస్తుంది అనేదే తన లాజిక్. అది ఓకే, గుడ్ స్ట్రాటజీ. బట్ అదే స్ట్రాటజీ నువ్వు బయటికి వచ్చినప్పుడు లేదు భరణి గారు సూపర్ ఆడారు, భరణి గారిని నేను ఇలా అనుకోలేదు, అలా ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పేసరికి సో ఆ జెన్యూన్ పాయింట్స్ లోపల ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు లోపల ఫేక్ ఉన్నావా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఇది పబ్లిక్కి అర్థమైంది కాబట్టి నువ్వు మనీష్ అయినా ఎవరైనా కూడా పబ్లిక్తో ఫేర్గా లేకపోతే యూ విల్ కమ్ అవుట్. సో సంజన గారు టాప్ లో ఉన్నారనుకుంటున్నారా? అంటే తను ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ ఆడొచ్చింది కాబట్టి తను చాలా వెల్ ప్లే చేస్తుందని చెప్పేసి వినిపిస్తుంది. అంటే మనం కూడా చూస్తున్నాము. ఒక చిన్న ఎగ్ తీసుకొని వచ్చి తను అక్కడ కూడా సింపతి గెయిన్ చేసి నాకు ఒక 5 months బేబీ ఉన్నాడు, నాకు ప్రోటీన్ కావాలి కదా, సో ఇందుకు నేను తింటున్నానని చెప్పింది. అండ్ సో ఇంకొకటి ఎక్కడ అంటే తను కొంచెం కూల్ గా అనిపించింది. నీకు సిగ్గులేదా అని చెప్పేసి ఒక పాయింట్ రైస్ చేస్తే కూడా తను కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా అలా ఎలా అంటారు అనేది చాలా కూల్ గా తను డీల్ చేస్తుంది. దట్స్ వాట్ సెలబ్రిటీస్ కి తెలుసు ఏది రియాక్షన్ ఇస్తే ఏది వెళ్తుంది ఏది వెళ్ళదు. దట్స్ ద అడ్వాంటేజ్ ఫర్ సెలబ్రిటీస్. కామనర్స్ కి దే డోంట్ నో వాట్ పాయింట్ విల్ హౌ రియాక్ట్ అనేది. సో ఆన్ దోస్ లైన్స్ తను ఆల్రెడీ ఆడి వచ్చారు కాబట్టి ఫర్ షూర్ షీ విల్ ప్లే నైస్. ఓకే, సో టాప్ లో సంజన గారు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదు, వైల్డ్ మరీ ఎక్కువగా క్యాలిక్యులేట్ చేసినా కూడా మళ్ళీ మనీష్ గారి పరిస్థితి లాగా అవుతుంది. సో తెలీదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సూపర్ గా ఇస్తే దెన్ షీ విల్ నాట్, ఇఫ్ ఇవ్వకపోతే షీ క్యాన్. ఓకే, సో చూస్తే కనుక మనీష్ గారు టాప్ లో ఉంటారు అని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అసలు ఎలిమినేట్ అవుతారని ఎవరు అనుకోలేదు. మీరు అనుకోలే, మాకు తెలుసు. అయ్యా అంటే మీకు తెలుసు, మా అందరికి తెలుసు. మీకు తెలిసేమో కానీ యాజ్ ఏ ఒక ఆడియన్ గానే నేను చూస్తాను కాబట్టి. సో స్టార్టింగ్ నుంచి కూడా మనీష్ లాస్ట్ వరకు ఉంటాడు. తన స్ట్రాటజీస్ టూ గుడ్, తను చాలా స్ట్రాటజిక్ గా చేస్తున్నాడు. మెయిన్ కావాల్సింది బిగ్ బాస్ కూడా అదే. ఓకే, ఒక 5 persons వెళ్ళారు కాబట్టి 5 personsలో శ్రీజ గేమ్స్ ఆడి వెళ్ళారు. సో మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం. తను మాట్లాడుతూ ఉంటుంది, గేమ్స్ ఆడుతుంది, బట్ ఇల్లులో లైవ్లీగా ఉంటుంది అనుకున్నాం. అది మిస్ అయిపోయింది. ఓకే, అంటే బిగ్ బాస్ హౌస్కి నేను కావాలి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటా, అది లైవ్లీనెస్ క్రియేట్ చేస్తుంది అని అనుకున్నాము. బట్ అది మైనస్ అయిపోయింది. ప్రియా గారి గురించి మనీష్ గారి గురించి మాకు ముందే తెలుసు. అది ఎందుకు వెళ్ళారు అనేది తెలీదు. అండ్ డేమన్ ఆల్సో అసలు ఏమీ ఆడలేదు. బట్ నౌ ఓకే, తనకు తెలిసింది వాట్ స్ట్రాటజీ హ్యాస్ టు ప్లే అని. సో షీ ప్లేడ్ కాబట్టి వెళ్ళారు. అండ్ మనీష్ హరీష్ గారు రియల్ ఫేస్. సో ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నట్టు అక్కడ రియల్ గా ఎవరు లేరు. ఓకే, ఇప్పుడు శ్రీజ చూసుకుంటే తను 18 years ఆఫ్ ఓల్డ్ కదా? No, శ్రీజ she's not 18 years. Who said she's 18 years? No, ఓకే, she's అంటే almost like 25, 24. ఓకే, అంటే అందరు చిన్నపిల్ల No, Shreya sorry, is, sorry. yeah. శ్రేయజే 18 years. తనతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు, తను కూడా సేమ్ ఏజ్ కదా. అవును. సో ఎందుకని తను కూడా బాగా పర్ఫామ్ చేశాడు, తనకు కూడా మంచి అన్ని గ్రీన్స్ ఏ వచ్చినాయి. బట్ ఎందుకని తను ఉమెన్ అని తీసుకున్నారా, తిని బాయ్ అని వదిలేసారా? ఇది చాలా మంది క్వశ్చన్ చేశారు. అందుకే ఉమెన్ బాయ్ అని కాదు, దాంట్లో జెన్యున్ గానే ఉన్నారు. ఎందుకు అంటే ఐ సా జెనిత్ అండ్ జెనిత్ ఏంటి అంటే ఒక జనరల్ గా బాయ్స్ కదా ఉంటది కదా, ఒక వాయిస్ రేస్ చేస్తే ఉమెన్ కామ్ అయిపోతారు. శ్రేయ అలా కాదు, అంటే లైక్ ఆలోచించకుండా మాట్లాడుతుంది. అది తప్పైనా రైట్ అయినా మాట్లాడేస్తుంది. జనిత్ ఏంటి అంటే అది రాంగ్ అయితే మాట్లాడు. సో ఏదన్నా మాట్లాడేసే వాళ్ళు కావాలి కాబట్టి దే టుక్ హర్, అంతే సింపుల్. అంతే. అక్కడ ఒకవేళ అక్కడ తీసుకున్నా ఇప్పుడు లేదు కదా లోపల. సో ఎవరిని ఎక్కడ ఆపేయాలో వాళ్ళకి బాగా తెలుసు, క్యాలిక్యులేషన్స్ ముందే. సో వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళనే ఎండ్ ఆఫ్ ద డే. ఆబ్వియస్లీ ఎందుకంటే ఫైనల్ గా ఏమనుకున్నా కూడా ఇట్స్ అ బిజినెస్. సో వాళ్ళు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది వర్కౌట్ అవుతుందో అనేది కూడా ఆలోచిస్తారు.
ఓకే. బట్ చూస్తే గనుక ఈ సీజన్ మీకు అంత చాలా మంది ఉన్న నెగటివిటీ కూడా ఏంటంటే, అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత చాలా మంది లేదు. సెలబ్రిటీస్ లేరు. ఈ సీజన్ ఇంకా చాలా బావుంటుంది అని విన్నాము. ఇంకొక బయట టాక్ ఏం విన్నామంటే, కామనర్స్‌తో పాటు ఉండాలి కాబట్టి, లోపల ఏదైనా ఇష్యూ అయినప్పుడు వాళ్ళేమన్నా అంటారేమో అని చెప్పి చాలా మంది బ్యాక్‌కెళ్ళిపోయారు. ఈ సీజన్ లాస్ట్ వరకు కూడా సెలబ్రిటీని సెలెక్ట్ చేయడం చాలా కష్టమైందని చెప్పేసి కూడా వింటున్నాం. సో, దీని గురించి మీరేమంటారు? అదే సెలబ్రిటీస్‌కి ఏంటి అనంటే ఏదన్నా పోతది, ఉంటది అని ఆలోచిస్తారు. కామనర్స్ అలా కాదు. మాకేం మాకేం ఫేమ్ దానిపైన లేదు. మనీ దానిపైన ఆశ లేదు. సో, ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చారు. అండ్ సెలబ్రిటీస్ అలా కాదు కదా! వాళ్ళకి ఇన్ని డేస్‌ది ఒకటి ఉంటది. అండ్ బయట ఎలా రెసిప్రొకేట్ ఇప్పుడు 'రితు' గారు చూడండి. ఎలా రెసిప్రొకేట్ అవుతుంది. యెస్. సో, తనకి ఎఫెక్ట్ అవుతది. నెగటివిటీ అవుతది. సో, ఇప్పుడు ఇన్ని 'బిగ్ బాస్' సీజన్స్ అయినాయి. ఎవరైనా గుర్తున్నారా? ఎవరికీ లేరు. ఎవరైతే పాజిటివ్‌గా బయటికొచ్చారో వాళ్ళే గుర్తుంటారు. సో, అందుకే మేబీ ఆలోచించి ఆడుతున్నారు అనేది ఉంటది. అండ్ సెలబ్రిటీస్ కూడా కామనర్స్‌తో ఆడడానికి ఆలోచిస్తున్నారు అనంటే ఓన్లీ ఇదే. బయటకొచ్చాక కూడా వాళ్ళకి లైఫ్ ఉంటది. మళ్ళీ వర్క్ రావాలి అనేది ఆలోచిస్తున్నారు. సో, ఫైనల్‌గా హ్మ్. మీ మదర్ సో, మిమ్మల్ని చూడకుండా అట్లా అయ్యారు. ఇప్పుడు ఆ! బయటికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. అవును. అమ్మని ఎంతో మిస్ అవుతున్నారు. హ్మ్. అంటే హ్మ్. నేను నిన్ను గూడా చూసాను. మీ బాధపడుతూ హ్మ్. పోస్ట్ హ్మ్. హ్మ్. చేశారు. మీ మదర్‌ది హుహు. రిచువల్స్ అవి హ్మ్. చేస్తూ. హుహు. సో, ఎంత మిస్ అవుతున్నారు మీ మదర్‌ని? చాలా. చాలా చాలా. అంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు కూడా ఏడుపొచ్చేస్తదేమో మళ్ళీ ఎమోషనల్ అంటారు. మదర్ లేకుండా అసలు ఇంపాసిబుల్. ఎవ్వరు ఉండలేరు. అంటే ప్రతి సెకండ్ ఇప్పుడు ఈరోజు నేను కొంచెం లేట్‌గా రావడానికి కూడా అదే కారణం. అంటే లేచిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు వి చూస్తాం కదా! ఎవ్రీ సెకండ్ తన నీడ్ తెలుస్తుంది. ఆ గ్యాప్ తెలుస్తుంది. స్పేస్ తెలుస్తుంది. ఇంట్లో ఎవరు ఉండరు. ఫోను చేసి అడిగేవాళ్ళు ఉండరు. తిన్నావా? పడుకున్నావా? ఏమైనా చేశావా? నథింగ్. సో, చాలా మిస్ అయితున్నాను. యాక్చువల్‌గా వెజిటబుల్స్ అమ్ముతారు గదా! వాళ్ళొచ్చారనమాట కింద. అంటే వాళ్ళొచ్చినప్పుడు లైక్ అమ్మని పిలువు అంటే నేను మర్చిపోయాను. మర్చిపోయి లైక్ పిలిచేస్తున్నా అమ్మ, అమ్మ, అమ్మ అని అరిసేస్తున్నా అనమాట. దెన్ రియలైజ్ అయ్యాను. ఓకే. షీ ఈస్ నాట్ దేర్ అనేది రియలైజ్ అయింది. మర్చిపోయాను లిటరల్‌గా అట్లా. బట్ ఎక్కడున్నా సరే ఎప్పుడు మీరు బావుండాలి. హ్మ్. సో, మీకు ఆ స్ట్రెంత్ అనేది తనెప్పుడు పక్కనే ఉంటారు. నేను అదే నేను చెప్పాను. ఉండగలను అనుకున్నాను. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటా. కానీ ఆ గ్యాప్‌నయితే అస్సలు అవ్వట్లేదు. రీఫిల్ జేయడానికి అస్సలు. ఎవరైతే చుట్టాలు ఉంటారు, బ్రదర్స్ ఉంటారో ఎవ్వరు కాల్ చేయరు. ఎవ్వరు ఉండరు. ఇప్పుడు 1 మంత్ అయింది. నో వన్ కాల్ అండ్ ఆస్క్ యూ లైక్ యూ ఈట్ సంథింగ్ ఉన్నావా? ఏమన్నా అయిందా? నో వన్. సో, సో వాళ్ళు ఉన్నప్పుడే ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ లైక్ మమ్మీ, డ్యాడీ ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో టైమ్ స్పెండ్ చేద్దామన్నా అవ్వదు. దట్స్ ఇట్. సో యాక్చువల్‌గా నిజంగా మదర్‌ది ఎవరు రీప్లేస్ చేయలేరు. ఎవరినైనా రీప్లేస్ చేయొచ్చు కానీ ఫ్రెండ్‌ని, రిలేటివ్ ముఖ్యంగా గర్ల్స్‌కి అమ్మ కావాలి. ఎందుకంటే వి కాంట్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఫాదర్. సో నేనైతే చాలా మిస్ అయితున్నా. అంటే ఇంకిప్పుడు జస్ట్ 2 మంత్స్ అట్లా అయినట్టుంది. 1 మంత్ 1 అంతే. మంతే కంప్లీట్. మదర్ పాస్డ్ అవే ఇన్ 1 మంత్ ఓన్లీ. యాహ్! సో, 1 మంత్ అంటే చాలా టఫ్. ఇంకా ఆ! అందుకే నేను కొంచెం మీరు ఔట్ సైడ్ రండి. అందరితో కొంచెం మాట్లాడుతూ ఉండండి అని చెప్పాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంటికెళ్ళాలి కదా! ఆ! ఇంటికెళ్ళినప్పుడు అక్కడ లేరు అని చెప్పి నువ్వు కూడా చాలా సార్లే అన్నావు అదే మాట. బట్ ఫైనల్లీ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్. అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటారు. హ్మ్. హ్మ్. నో ప్రాబ్లమ్. సో, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఇంకా? ప్లాన్స్ ఏం లేవు. ఐ కాంట్ లీవ్ మై డాడ్ అలోన్. నేను ఓకే. మా ఓన్లీ డాటర్. సో, ఓకే. ఐ యామ్ స్టేయింగ్ బ్యాక్ హియర్ ఫర్ సమ్ టైమ్. ఓకే. అండ్ దిస్ ఇస్ సంథింగ్ మా మమ్మీకి ఇష్టం. ఐ వాంట్ ట్రై. విల్ సీ వేర్ ఐ గో అండ్ ఆల్. ఓకే. సేమ్. ఫైనల్‌గా హ్మ్. మీరు మంచి ఫిట్‌నెస్ కాబట్టి అందరికి తెలుసు కాబట్టి జస్ట్ ఒకసారి మిమ్మల్ని నేనేమన్నా ఓడించగలనేమో ఒకసారి చూస్తాను. ఫైనల్‌గా ఏమో చూద్దాం. తెలీదు. చూద్దాం. అంటే ఈ రోజు జిమ్ పర్సనాలిటీ కదా మీరు. సో అంత నేను ట్రై చూద్దాం. అంటే ఈ సీటా? నాకు తెలియదు యాక్చువల్‌గా ఇది మీరే చెప్పాలి. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. ఓకే. జస్ట్ నువ్వు ఇట్లా అంటే అయిపోతదేమో. ఇఫ్ యూ వాంట్ విన్ దెన్ ఐల్. లేదు. జిమ్ పర్సనాలిటీలకి మనకి అసలకి సంబంధం ఉండదు. బట్ ఊరికే అలా ట్రై చేశాను. యాహ్! బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యాహ్! థాంక్ సో యూ సో ఫైనల్లీ మచ్. మా ఆడియన్స్‌కి. ఆడియన్స్‌కి ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ డూ వాచ్ ద షో అండ్ ఐయామ్ ఆల్సో ట్రైయింగ్ టు బీ అంటే నేను కూడా మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్రెజెంట్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీతో ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అవ్వడానికి చూస్తాను. 'బిగ్ బాస్' షో వాచ్ చేయండి. అండ్ ఎవరైతే జెన్యూన్‌గా, ఫెయిర్‌గా ఆడుతున్నారో వాళ్ళని గెలిపించండి. దట్స్ ఇట్. యెస్. థ్యాంక్ యూ. థాంక్ యూ.
ఇది ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నారు కదండీ! ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. థాంక్ యూ.